చాలా సంవత్సరాల క్రిందట ఒక తమ్ముడు మందిరానికి వచ్చాడు. ఆ రోజు నేను ఇలా చెప్పాను, మీకు ఏది కావాలో అప్పుడప్పుడు మనం బస్సులో సీట్ ఆపడానికి కోసం ఒక ఖర్చు ముక్కను పడేస్తాం, ఆ తర్వాత వెళ్ళి ఆ సీట్లో మనం కూర్చుంటాం. మీకేం కావాలో విశ్వాసంతో దాని మీద ఒక ఖర్చు వేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ఆయన డాక్టర్ చదువుతూ ఉన్నాడు. సీట్ సంపాదించడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదు. కోట్ల రూపాయలు అడుగుతున్నారు. అప్పుడు విశ్వసించి, ప్రభువా, గుంటూరులో ఒకే సీట్ ఉంది, అది కొనేంత శక్తి నాకు లేదు, నాకు ఇస్తావని నమ్మి ఆ రోజు ఖర్చు పేయమన్నారు కదండి, అట్లా ఈ స్థానం నాకు కావాలని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయన కోరికను దేవుడు సిద్ధింపచేసి అతనికి ఆ దేవుడు ఆ చదువు సీట్ దేవుడు దయచేస్తాడు. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే దాన్ని సంపాదించగలిగాడు. రీసెంట్గా 1 వీక్ క్రితం ఆ బ్రదర్ నన్ను వచ్చి కలిశాడు. అన్న, ఒకప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇప్పుడు నేను సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టాను. నేనున్న సిటీలో నేను కట్టిన హాస్పిటల్, లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఆయన స్థాపించిన హాస్పిటల్ ఆ ఊర్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళిందంట. అంతగా దేవుడు తనని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళారా, హృదయవాంఛను తీర్చే దేవుడు, హృదయవాంఛను తీర్చే దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నావో నా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. నీకు శక్తి లేకపోవచ్చు, నీకు బలం లేకపోవచ్చు, నా దేవుని చేతులే నిన్ను పైకెత్తబోతుంది. నా దేవుని చేతులే నిన్ను పైకెత్తబోతుంది. నిరాశపడద్దు, నిస్పృహలో ఉండొద్దు. 2 చేతులతో విశ్వసించు, 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 విశ్వసించు. థ్యాంక్ యూ.